చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. శశి యాదవ్ స్టంట్స్ యూట్యూబ్ పేజ్ నుంచి శశి గారు ఉన్నారు. శశి గారితో అయితే ఏమైనా కాళ్ళు ఇరిగాయా, లేకపోతే చేతులు ఇరిగాయా, అసలు స్టంట్స్ ఎందుకు అనుకున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. నిజంగా సూపర్ గుడ్డా? యా సూపర్ గుడ్. అంటే నిన్న నుంచి ఇంకా సూపర్ గుడ్ ఉన్నా. అవునా? బైక్ తీసుకున్నా, సూపర్ బైక్. సో ఇంకా ఫుల్ పవర్. బైక్ కొత్తది ఈరోజు తీసుకున్నట్టున్నారు. Yes, yes. ఎన్ని రోజుల నుంచి అనుకున్నారా బైక్ కోసం? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఉంది డ్రీమ్ బైక్. సూపర్ బైక్ తీసుకోవాలి ఏదో ఒక రోజు అని. బట్ నేను ఈ ఫీల్డ్కి వచ్చిన ఒక 10 years తర్వాత అయింది. అంటే 2016లో అనుకుంటే 26లో అది ఆ డ్రీమ్ బైక్ నెరవేరిందా? వచ్చింది. సూపర్ బైక్ అంటే నాకు బైక్స్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ. సూపర్ బైక్ అంటే లైక్ 3 cylinder 4 cylinder 675 అట్లా అబోవ్ 600 ccsని మనము సూపర్ బైక్స్ కింద తీసుకుంటాం. బట్ చిన్నప్పటి నుంచి మీకు బైక్స్ ఇష్టం ఉండేదా? చిన్నప్పటి నుంచి లైక్ చేతక్ ఆ ఏజ్లో లైక్ ఒక 8 years 6 years మీకు 8-6 ఉన్నప్పటి నుంచి? అప్పటి నుంచి. బేసిక్గా అబ్బాయిలందరికీ బైక్స్, సైకిల్స్ ఇవి ఎక్కువ ఇష్టం ఉంటాయి. కానీ 6-8 years నుంచే బైకులు కొనేసుకోవాలి, ఒక బైక్ మోడల్ అనుకుని ఈ బైక్ నాకు కావాలి అనుకుని చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా రేసర్స్ ఉండేవాళ్ళ? మా ఇంట్లో మా ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవ్వరూ లేరు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు సంబంధం లేదు దీనికి. బైక్స్కి అసలు సంబంధం లేదు. మరి ఎలా వచ్చింది? అంటే మనం టీవీలో అప్పుడు మన దగ్గర చిన్న టీవీస్ ఉంటుండే, యాడ్స్ చూస్తుండే. ఓకే. సో అప్పట్లోనే లైక్ బజాజ్, పల్సర్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆ బైక్స్ యాడ్స్ చూపిస్తుండే కదా. సో అది ఇంకా ఉండే లోపల, బట్ అది ఇంకా బయటకు వచ్చేసింది స్లో. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్? మొత్తం హైదరాబాద్. ఓకే. అంటే మీ నాన్న అమ్మ వాళ్ళు ఏం చేసేవారు? ఫ్యామిలీ? డాడీ కండక్టర్, మమ్మీ టీచర్ అనమాట. ఇప్పుడు స్టిల్ ఇంకా టీచింగ్. మరి ఈ ఫీల్డ్కి అసలు ఎలా ఒప్పుకున్నారు మీ డాడీ? ఫస్ట్లో ఎవరు ఒప్పుకోరు కదా. సో వాళ్ళకి లైక్ చూపించిన అనమాట, వాట్ రిజల్ట్ చూపించిన. మన స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. సో మనం రిజల్ట్ చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఒక 4 years నాకు కూడా చాలా ట్రబుల్ అయింది ఇంట్లో నుంచి. ఇంట్లో చెప్పకపోవడము, కింద పడ్డా చెప్పకపోవడము, దెబ్బలు తాకినా లైక్ వెళ్ళి కప్పేసుకొని వండుకోవడం. అమ్మో, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఇది? ఇది 2016. 2016కి బైక్ స్టంట్స్ మొదలు పెట్టేశారు? స్టంట్స్ అని కాదు, బట్ ఫస్ట్ బైక్ తీసుకున్నా. బైక్ తీసుకోవడం అంటే అది కూడా చాలా పెద్ద ప్రాసెస్. మా ఇంట్లో కొట్లాడి. అవునా? మీ ఫస్ట్ బైక్ 2016లో వచ్చిందా? 2016లో వచ్చింది. అంతకుముందు డాడీ ఒక స్కూటీ తీసుకున్నాడు. సో అది నడిపిస్తుండే, దానిపైన కూడా స్టంట్ చేస్తుండే. స్కూటీ మీద? అవునవును. స్కూటీ మీద స్టంట్ చేశారా? స్కూటీ మీద ఏం చేయగలరండి? అంటే ఒక్కళ్ళతో ఇట్లా తిప్పేసే వాళ్ళ ఏంటి కొంపది? లేదు, వీల్ ఫ్రంట్ టైర్ లిఫ్ట్ చేయడము ఇట్లాంటివి. సో తర్వాత గేర్ బైక్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో కొట్లాడి ఏడ్చి, ఇంకా అప్పుడు ఎట్లా ఉంటుంది అన్నం తినకుండా దొల్లాడి. సో ఆఫ్ ఆఫ్ ది మనీ వాళ్ళు ఇచ్చిండే, గోల్డ్ అది పెట్టి. గోల్డ్ పెట్టా? అంత గోల చేశారా? మరి గోల్డ్ పెట్టారంటే చాలా గొడవ అయి ఉంటది కదా ఇంట్లో. ఇంకా నాకు కావాలని ఏదైనా ఫిక్స్ అయిపోతే అది ఇంకా కంపల్సరీ అది వచ్చే వారికి నేను దానిపైనే ఉంటాను. సాధించుకుంటారు. ఎవరు ఎక్కువ మెల్ట్ అయిపోతారు మీరు అడగగానే, అమ్మనా నాన్ననా? యాక్చువల్లీ ఇప్పటి వరకు చెప్పాలంటే ఆ బైక్ తర్వాత మళ్ళీ ఈ 8-9 years గ్యాప్లో నేను ఏం అడగలేదు. ఈవెన్ నా కారు కూడా నేను సొంతంగా కొనుక్కున్నా. ఇప్పుడు నిన్న కొన్న సూపర్ బైక్కి లైక్ వాళ్ళు కొంచెం అది కూడా సేమ్ మళ్ళీ అట్లానే. సో నా ఫస్ట్ బైక్ కొన్నట్టు ఒక ఫీల్ వచ్చింది అనమాట ఈ బైక్ కొన్నప్పుడు. మళ్ళీ ఎక్సైట్మెంట్ సేమ్ 2016 అదే లైక్ కొనాలి, నాకు కావాలి, నా దగ్గర పైసలు లేవు అని చెప్పేసి. అమ్మలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా, కొడుకులు అంటే కొంచెం ప్రాణం ఎక్కువ. యాక్సెప్ట్ చేయరు. మా మమ్మీ స్టిల్ భయపడుతుంది. అవునా? రీసెంట్గా ఒక స్టంట్ షో చేసిన. ఆ స్టంట్ షోకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిన. నాకు ఒక డ్రీమ్ ఉండే, మమ్మీ స్టంట్ షో వచ్చి చూడాలి, అందరు ఎట్లా చీర్ చేస్తారు, అదొక నాకు ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో మమ్మీ నేను రాను, నాకు భయం అవుతుంది. మీ మదర్ గుండె ఇట్లా కొట్టుకుంటుందేమో వస్తే కదా. వై స్టంట్స్ అంటే ఏం చెప్తారు? వై స్టంట్స్ అంటే యాక్చువల్లీ నాకు బైక్స్ అంటే పిచ్చి. సో అందరూ బైక్ నడిపిస్తారు, మనని ఇప్పుడు నేను కూడా నడిపిస్తే కామన్ అది. సో ఏదైనా యూనిక్ చేస్తేనే కదా లైక్ నన్ను గుర్తుపెట్టుకునేది. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండే, బైక్ ఫ్రంట్ వీల్ లేపాలి, లేపి వెళ్ళాలి. నేను సైకిల్ పైన కూడా చేస్తుండే, సైకిల్ పైన కూడా లిఫ్ట్ చేయడము అప్పటి నుంచే. సో అది బైక్స్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో యూనిక్నెస్ ఉండాలి. ఇక్కడ మనం ఒక దగ్గర ఉంటే అక్కడ యూనిక్, అరే శశి స్టంట్ చేస్తాడు, ఫ్రీ స్టైల్ స్టంట్ చేస్తాడు, ఇది చేస్తాడు, ఒక యూనిక్. ఒక 100 members-లో 100 members బైక్ నడిపిస్తారు, కానీ 100లో నేను ఉండాలి, ముందు ఉండాలి. ఓకే. సో శశి గారు నిజంగా నా సినిమా చూసుంటారు కదా మీరు కూడా, హ్యాపీ సినిమా. చూసా. ఆయన చేసే స్టంట్స్, తగిలే దెబ్బలు అవన్నీ చూస్తుంటే, ఇవన్నీ అక్కడ ఏవైతే చేశారో అవన్నీ నేను మూవీస్లో వర్క్ చేసాను. ఎగ్జాక్ట్లీ ఆ గ్లాస్ బ్రేక్ చేయడము,
ఆ ర్యాంప్ జంప్ చేయడము, స్కిడ్ అయి పడిపోవడము. సీరియస్లీ ఎస్ ఇవన్నీ చేశారు మీరు? యా దెబ్బలు తగలేదా? 2016 అంటే 18లో నాకు ఛాన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ Okay. రామోజీ ఫిలిం సిటీ. 4 days ట్రావెల్ చేయాలి అప్ అండ్ డౌన్, ఓ స్లీప్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి వెళ్ళి షూట్ చేసుకు మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి, మ్మ్. 6 o'clockకి కాల్ షీట్ ఉంటుంది, 6 to మళ్ళీ 6, మళ్ళీ 6 అయిపోయినా ఇంటికి రావాలి ఆ ట్రాఫిక్లో, మళ్ళీ సేమ్ 3 days రిపీట్. మ్హూ. ముందే మీకు చెప్పారా ఇట్లా గ్లాస్ పగలగొట్టుకుంటూ వెళ్ళాలి? ఆ మూవీలో మాత్రం మనకి ఓన్లీ వీలీస్ అవి ఉండే, Hmm. జస్ట్ ఫ్రంట్ టైర్ పాప్ చేయడము, వెళ్ళడము, కెమెరా పక్కకి నుంచి వెళ్ళడము. సో అక్కడ ఒక రిస్కీ షాట్ ఉండే అనమాట. మ్హూ. కెమెరా మనకి ఆపోజిట్లో ఉంటుంది, సో కెమెరా పక్క నుంచి మనం బైక్ వీలీలో వెళ్ళాలి ఒక ఫ్రంట్ టైర్ పైన. ఓకే, మంచి రెమ్యూనరేషన్ ఇస్తారా? అసలు ఎందుకు చేస్తారా? నా ఫస్ట్ పేమెంట్ చెప్పాలా మీకు? చెప్పండి ఎంత వచ్చింది? 4 days వర్క్ చేస్తే ఐ గాట్ 1500 రూపీస్. 1500 అంత రిస్క్ చేస్తే? మీరు చేసినవన్నీ రిస్క్ స్టంట్స్ కదండి, మిర్రర్ పగలు కొట్టుకుంటూ వెళ్ళడము. అంటే అప్పుడప్పుడే లైక్ ఇంకా మనకి ఫస్ట్ ఛాన్స్ కదా, సరే నేను కూడా అంత మనీ మీద ఫోకస్ చేయాలి, ఐ జస్ట్ వాంట్ టు వర్క్. ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? ఇది చాలా మంచిగా ఉంది. ఓకే, Yeah. దాని నొప్పులు బాధ? నొప్పులు అంటే ఏమన్నా అండి, మేము వీక్లీ ఒక 4 times 5 times మాక్సిమం ప్రాక్టీస్ చేస్తాం, 4 hours 6 hours కంటిన్యూస్గా. సో ప్రాక్టీస్ చేయడంలో మాకు అక్కడనే స్ట్రెంత్ వచ్చేస్తుంది. సో అక్కడ షూట్లో చేసేది మ్యాక్స్ అంటే ఒక 1 hour చేస్తే మళ్ళీ ఒక 1-2 hours రెస్ట్ ఉంటుంది, వాళ్ళు వేరే షాట్స్ తీసుకుంటారు. సో అట్లా ఇది సపరేట్ గా నేర్చుకుంటారా మీరు? సపరేట్గా నేర్చుకోవాలి. ఇది చాలా మందికి ఎట్లా అయిపోయిందంటే లైక్ రోడ్స్ పైన చేసేస్తారు. సో మేమేం చేస్తుండే అంటే ఒక 30-40 kilometers అవుట్స్కట్స్లో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం విత్ ఫుల్ గేర్స్, హెల్మెట్, జాకెట్, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, షూస్, యాంకిల్ లెంత్ షూస్. సో ఇట్లా మొత్తం ఫుల్ ప్రొటెక్షన్ వేసుకొని. ఓకే. సో అండ్ ఈవెన్ మా బైక్స్కి కూడా గార్డ్స్ ఉంటాయి, సో కింద పడిన బైక్స్కి ఏం కాకుండా. సో అట్లా ఒక ప్రొఫెషనల్గా నేర్చుకొని ఇక్కడ అంటే నేను ఇంత మంచిగా కనిపిస్తున్నా అంటే అదొక్కటే థింగ్, ద సేఫ్టీ గేర్ విచ్ ఐ యూస్. మూవీస్ లో కూడా అవన్నీ వాడొచ్చా మీరు? సేఫ్టీ అంతా డిపెండ్స్, కొన్నిసార్లు హెల్మెట్ పెట్టుకోమంటారు, కొన్నిసార్లు ఆఫ్ హెల్మెట్ ఇస్తారు, కొన్నిసార్లు వాళ్ళే లైక్ వితౌట్ హెల్మెట్ కూడా చెప్తారు. సో అక్కడ మేమేం చేయలేము, అక్కడ సో తప్పదు. అక్కడ తప్పదు చేయాలి. ఎప్పుడైనా ఇంజురీస్ అయ్యాయా మీకు అలాంటి బై సిచ్యువేషన్? గాడ్ గ్రేస్ ఇప్పటి వరకు ఏం మేజర్ ఇష్యూస్ కాలేదు, లైక్ ఓన్లీ మైనర్ ఫ్రాక్చర్స్. ఓకే. సో ఇవి మాత్రమే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? అంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే ప్రేమతో ఒక 10th ఒకటి పాస్గా, తర్వాత మీరు 10th కూడా చదవాలనుకోలేదు? లేదు అసలు నాకు స్టడీస్లో 0. నేను బుక్ చూస్తే దూరం వెళ్ళిపోతా. మీ మదర్ టీచర్ బయట. 10th వరకు ఆపేసి 10th పాస్ అయ్యారా పోనీ? 10th ఫస్ట్ అటెంప్ట్లో పాస్. అసలు నేను 9th వరకు ఏమంటారు 0 నాది. సో మమ్మీ చెప్పింది ఒక్క 10th ఒకటి పాస్ అవ్వు, తర్వాత నీ ఇష్టం అన్నది. అది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా 10th పాస్ అయిపోయి ఇంటర్ చేసినాక లైక్ బ్యాక్లాగ్స్ ఉండే, ఇంకా తర్వాత లైక్ ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, నాకు ఫీల్డ్ మొత్తం కంప్లీట్ ఉంటాయి, ఇంకా నేను స్టడీస్కి వెళ్తే ఇటు ఫోకస్ చేయలేనని చెప్పి. ఓకే, సో ఇంటర్ డ్రాప్ అవుట్? లేదు, ఇంకా 2 subjects ఉన్నాయి. మీ ఇంట్లో ఓకేనా? ఎవరింట్లో ఓకే కాదు, బట్ ఇఫ్ ఎర్నింగ్ గుడ్, స్టడీస్ నథింగ్.